దుఃఖాల ధూమ్ధాం ఆ పోస్టర్ చూసిన రోజు, దుఃఖాల ధూమ్ధాం పోస్టర్ చూసిన రోజు నేను ఒట్టేయను. ఎందుకంటే నేను నాస్తికుడిని, దేవుళ్ళు దయ్యాలు అని నేను నమ్మను. కానీ అయినప్పటికీ పాట సాక్షిగా ఆ రోజు దుఃఖాల ధూమ్ధాం అనేటువంటి పోస్టర్ చూసి నేను అన్నం తినలేదు. మీరంతా దుఃఖంతో ఉంటే నేను ఎట్లా అన్నం తింటా? 2014లో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అందరికీ అన్ని రకాల వెసులుబాటు జరుగుతుంది, కళాకారులకు మాత్రమే ఏం జరుగుతలేదని అన్నప్పుడు తెలంగాణ సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర అధ్యక్షులుగా, నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొత్తం యావత్ ఉమ్మడి 10 జిల్లాల అధ్యక్షులను ఏకం చేసుకొని కిషోర్ అన్న నాయకత్వంలో కేసీఆర్ గారి దగ్గరికి పోయినాం. అయ్యా, కాలుకు గజ్జగట్టి గొంగడేసి ఊరూరు తిరిగి లక్షలాది కోట్లాది మంది ప్రజలను యుద్ధం వైపు మళ్లించడం, ఆంధ్ర వలసవాదులను ఇక్కడి నుండి తరిమి కొట్టడం రాష్ట్రంలో కీలక పాత్ర మాది. మీరు అనేక వేదికల మీద చెప్పారు, మా పరిస్థితి ఏందని చెప్పి మేము అడిగినప్పుడు మేము సెక్రటరేట్ పోయినాం. సెక్రటరేట్ పోతే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారయ్యా? మీరు డైరెక్ట్ రేపు మధ్యాహ్నం భోజనం మీతోనే ఉంటుంది, నాకు మీరు రాండి అని చెప్పి ఆహ్వానించాడు కేసీఆర్ సార్. ఆహ్వానించినప్పుడు పోయినాం. ఆ కేసీఆర్ గారిని కలిసే రోజు కనీసం ఒక బొకే ఇచ్చి సన్మానం చేద్దామంటే రసమై రాలేదు. ఎమ్మెల్యే గెలిచిండు, రాలే. పొద్దున 11 గంటల నుండి మొదలుకుంటే సాయంత్రం 7 గంటల వరకు మేము ఉమ్మడి 10 జిల్లాల అధ్యక్షులము, రాష్ట్ర అధ్యక్షుడు అనే కేవి రమణాచారి గారితో ఓ గంటన్నర సేపు ఫోన్లో మాట్లాడి కళాకారులకు ఏం చేస్తే బాగుంటుంది. అప్పుడు డిమాండ్ ఏంటంటే 10 ఎకరాల భూమి ఇవ్వాలి, 10 తులాల బంగారు కడుపుతోని గండపిండరం పెట్టి కళారత్న అవార్డు ఇవ్వాలి, మా పిల్లలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఉద్యోగంతో పాటు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు, ఇండ్లు 400 గజాల జాగాతో ఇల్లు ఇస్తా, డాబా బంగ్లాలలో ఉండాలి, కడుపు నుండి తినాలి, పోలీసు సెక్యూరిటీతో మీరు పోయి గ్రామాలలో ప్రోగ్రాం చేయాలని చెప్పి 500 గజాల జాగాతోని ఇల్లు కట్టిస్తానని చెప్పి మాటిచ్చినప్పుడు అంతకుముందే ఈ ప్రక్రియ జరగక ముందేనే జమ్మికుంటలో వేలాది మంది కళాకారులతోని మాకు 5,000 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అన్నను పిలిచిన చీఫ్ గెస్ట్గా. ఆయనను ఆ కార్యక్రమానికి అంజి, పెద్దపల్లి, కన్నూరు అంజి, నువ్వు సాక్ష్యమే, కిషోర్ అన్నను పిలిచినందుకే ఆయన చైర్మన్గా ఉన్నంతకాలం ఒక్క వేదికను కూడా ముట్టుకోలేను నన్ను రసమై. నేను వరల్డ్ గిన్నిస్ రికార్డ్ 101 గంట విరామం లేకుండా అన్నమయ్య కీర్తన ఆలపించినటువంటి మధుర గాయకుడిని నేను గర్వంగా చెప్పుకుంటా. 30 సంవత్సరాలు అనేక ఉద్యమాల్లో, నక్సలైట్ ఉద్యమాల నుండి మొదలుకుంటే అనేక సామాజిక సాంస్కృతిక విప్లవ పోరాటాల్లో పనిచేసినటువంటి చరిత్ర రామంచ భరత్. బూర్జువా సామ్రాజ్య రాచరిక వ్యవస్థ తరిమి కొట్టే సమర భేరివై బానిసలనే వీర సాయుధులుగా నడిపే గెరిల్ల యుద్ధ నీతులు రాసే కలము గలమై రామంచ భరతు కలమై. ఇట్లా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల మీద నేను శతకం రాశాను. కలములోని సిరా జనములా పారిన జనం గోసజూడు జగతి మారలే, కలం గుండె కోత కసాయి కేవరుక, కలము గళమెత్తింది కవుల కెరుక, ప్రజా కవుల కెరుక. మా దొడ్డి కొమురయ్య నీకు వందనం, మా వీరా తెలంగాణ వందనం, దొరల
చూసి బరిలోన ముందు నడిచే దొరలను చూసి బరిలోన ముందు నడిచే దొరలను చూసి బరిలోన ముందు నడిచే ఉగ్రుడలి లేచిన వీర యోధుని చూసి దొంగ దెబ్బ తీస్తే రెడీ కలిగిన వీరుడ దండాల మాయన్న రెడీ కలిగిన వీరుడ దండాల మాయన్న రెడీ కలిగిన వీరుడ దండాల మాయన్న మా తోటి కొమరయ్య నీకు వందనం మా వీర తెలంగాణ వందనం మా తోటి కొమరయ్య నీకు వందనం మా వీర తెలంగాణ వందనం. ఈ పాట 20 నిమిషాలు ఉంటుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరణించినటువంటి అమరవీరులు మొన్న జరిగినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు వదిలిపెట్టినటువంటి అమరవీరుల మీద నేను రాశాను ఈ పాట. అనేక వేదికల మీద రక్తి కట్టించింది. మొత్తం రక్తం కత్తులు గొడ్డలంతా ఉరకాలనేటువంటి ఆవేశంతో పాడేటువంటి వాళ్ళం. ఇక్కడ ఉన్నటువంటి నా అన్నదమ్ముడు, నా అక్క జిల్లలంతా దుఃఖాల ధూమ్ధాం పేరు మీద, పాటల పల్లకిల పేరు మీద ఇంకెంతకాలం? నాటి ప్రభుత్వం విస్మరించింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, కళాకారుడు జనజీవన గమన నిర్ణేతలు, కళాకారులు జనజీవన గమన నిర్ణేతలు. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, ప్రజల జీవన విధానాన్ని అల్లుకొని ఆడుకొని పాడుకునేదే కళాకారులు. కళాకారులకి ఎట్లాంటి స్వార్థం ఉండదు. చప్పట్లు కొడితే పొంగిపోతాడు, కానీ ఇంటికి పోతే చిప్పలు కొట్లాడతాయి. చప్పట్లు కొడితే పొంగిపోతాం, ఇంటికి పోతే మాకు చిప్పలు కొట్లాడతాయి. మేము తెలంగాణ ఉద్యమంలో అలిపెరగని పోరాటం చేసినాం. సమాజం అంతా నిద్రపోతున్నటువంటి సమాజాన్ని మేలుకొల్పింది ఇదే బ్యాచ్, ఇదే నిర్నాల కిషోర్ బ్యాచ్, ఇదే బ్యాచ్. ఈ బ్యాచ్ లో నేను పనిచేసిన అన్న రాష్ట్ర అధ్యక్షుడిగా, నేను జిల్లా అధ్యక్షుడిగా, ఒక సారథి కళాకారుడిగా మీకు మద్దతు తెలపడానికి వచ్చాను. ఎందుకంటే నేను కడుపు నిండా తిని మీరు కడుపుండి పట్టుకొని పండుకుంటే నాకు మనసులో పడతలేదు. నేను ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి 15 సంవత్సరాలుగా అనేక ఉద్యమాల్లో ఆ సంస్థ కొనసాగుతుంది. ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి తరపున కూడా మీకు ఉద్యోగాలు రావాలని చెప్పి మద్దతు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇందాక మందకృష్ణ మాదిగన్న కూడా ఇక్కడికి వచ్చేది ఉండే. నిర్నాల కిషోర్ అద్భుతమైన కార్యక్రమం పెట్టిండు. పేద కళాకారులు వాళ్ళకు ఉద్యోగాలు రావాలని చెప్పి నేను వాళ్ళ తరపున నేను ఫైట్ చేస్తా, మనం పోయి మద్దతు తెలుపుదామన్నాడు. 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ నెల 27వ తారీఖు నుండి గ్రామాలకు వెళ్ళిపోతున్నాం. మీరు కూడా అందులో భాగస్వాములు కావాలి. జనవరి 27వ తారీఖు నాడు 1000 గొంతులు సమూహ గానాన్ని వినిపిస్తాయి. 1000 గొంతులు సమూహ గానాన్ని వినిపిస్తాయి. 1,00,000 డప్పులు మోగుతాయి. 1000 గొంతుల అరుపులు, 1,00,000 గొంతుల 1,00,000. మీరంతా కూడా అలా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ, ఇందాక మా గిద్దె రామనర్స్ అన్న, జనగామ సంజీవ్ అన్న, మేము అనుకుంటాం ఇందాక మా మత్స్య దేవేందర్ అన్న, దాసరపు సదన్న, సమ్మన్న, వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. నాతో పాటు దాదాపు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు జర్నీ చేశారు. కలకోట రవి, దాసారపు సదన్న, దాసారపు సమ్మన్న, నేను నా టీం 40 మంది టీము. నీ పేరు ఎట్లా ముందు వస్తుందా అని చెప్పి ఆ సదన పేరు తీసేసాడు రసమై. ఇట్లా అనేక మంది వివక్షకు గురైపోయినారు, నిరాదరణకు గురైపోయినారు. ప్రభుత్వం ఆదుకోలేదు. కనీసం మరి ఆ ఎస్సీ కార్పొరేషన్ నుండో, బీసీ కార్పొరేషన్ నుండో 5 లక్షలు 10 లక్షలు లోన్ ఇచ్చినా కూడా, ఇంతంత ఎకరం 2 ఎకరాల భూమి ఇచ్చినా కూడా బతకటోళ్ళం. ఆ 3 ఎకరాల స్కీమ్ పెట్టింది కదా సీఎం గారు, అందులో 3 ఎకరాల భూమి ఇచ్చినా కూడా మీ కుటుంబాలలో ఆనందం ఉండేది. గత ప్రభుత్వం విస్మరించింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక తరపున డిమాండ్ చేస్తున్నాం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ ఇంకొక 1000 ఉద్యోగాలు ఇవ్వండి, సరిపోతుంది. 1000 ఉద్యోగాలు సరిపోతుంది. 1000 ఉద్యోగాలు అయితే తెలంగాణ మొత్తం నిండుకుండేలాగుంటుంది. థ్యాంక్ యూ. జై భీమ్, జై నీల్ లాల్ సలాం. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు రామంచ.